మనం ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలం బొండాడ గ్రామంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో ఉన్నాం. ఈ బొండాడ గ్రామంలో ఇది లంక రోడ్డు అనే నానుడి ఉంది. ఇక్కడ దీని పేరు లంక రోడ్డు అంటే బొండాడ గ్రామం. రోడ్డు పక్కన 26 కుటుంబాల వారు దాదాపు 70 సంవత్సరాల నుంచి నివాసం ఉంటా ఉన్నారు. అయితే ఆకస్మికంగా ఇప్పుడు అధికారులు చెప్పేది ఏంటంటే రోడ్డుని చాలా మేము వెడల్పు చేస్తున్నాం కాబట్టి రోడ్డు పక్కన మీ నివాసాలు అడ్డుగా ఉంటాయి, మీరు ఇల్లు తొలగించాలని చెప్పేసి అధికారులు చెప్పారు. సరే, ఈ మాట వింటే సమాజం అంతా కూడా ఏం భావిస్తుందంటే రోడ్డు పక్కన ఇల్లు ఉంటే ఇబ్బందే కదా, రోడ్డు వెడల్పోతున్నప్పుడు మరి రోడ్డుకి అంతరాయమే కదా, తొలగించాలని చెప్పేసి అందరూ కూడా చెప్తారు. సరే, దాన్ని ఎవరు కూడా కాదనరు. రోడ్డు వేస్తామంటే విస్తరణ చేస్తామంటే అక్కడ పేదవాళ్ళు ఇల్లు ఉంటే, ఇక్కడ పేదవాళ్ళు ఇల్లు ఉన్నప్పుడు కనీసం ఆ పేదవాళ్ళతోటి అధికారుల ప్రజాప్రతినిధుల అందరినీ సమావేశపరిచి కూర్చోబెట్టి ఇదిగో రోడ్డు వెడల్పోతూ ఉంది, ఈ వెడల్పోతున్న సందర్భంలో ఇక్కడ ఇళ్ళు అడ్డుగా ఉంటున్నాయి, దీనికి మేము ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని మీకు ఇలా చూపిస్తున్నామని చెప్పేసి వాళ్ళతో మాట్లాడాలి. కానీ అది ఏమీ మాట్లాడకుండా మీరు ఇల్లు తొలగిస్తారా లేకపోతే బుల్డోజర్ తోటి పొక్లైనర్ తోటి కూల్చేయమంటారని చెప్పేసి అంటే పేక మీద కత్తి పెట్టినట్టుగా మాట్లాడితే అసలు ఇదేమి ప్రజాస్వామ్యం, ఇదేమి అసలు ప్రభుత్వం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే మీరు బుల్డోజర్ రాజకీయాలు చేయొద్దని చెప్పేసి, అది తెలంగాణలో కావచ్చు దేశంలో కావచ్చు అనేక తీర్పుల్లో రీసెంట్గా ఈ మధ్య కూడా చెప్పింది. కానీ ఇక్కడ ఉండి నియోజకవర్గంలో మాత్రం పూర్తిగా ఈ బుల్డోజర్ రాజకీయాలే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మేము ప్రజానీకం అందరి దృష్టికి కూడా మేము తీసుకొచ్చింది ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఎక్కడ దాకా ప్రభుత్వ భూమి ఉందో మార్కింగ్ ఇచ్చారు, ఇక్కడ రెడ్ మార్కు వేశారు. అంటే అక్కడ మెయిన్ అక్కడ రోడ్డు దగ్గర నుంచి ఇక్కడికి 40 అడుగుల దూరానికి కూడా ప్రభుత్వ భూమి ఉంది. ఒక నిజంగా రోడ్డు పక్కన వాళ్ళు ఉంటే అక్కడ ఆ పక్కన తొలగిస్తే ఇంకా బోధికి యువతల పక్కనే ఇంకా 40 అడుగుల దూరం ఉంది. మరి ఈ భూమిని ఇప్పుడు ఎవరు స్వాధీనం చేసుకున్నారు, ఎవరు ఆక్రమించుకున్నారు? ఇటువైపున వ్యవసాయ భూమి ఉంది, ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అనేక సంవత్సరాల నుంచి ఫలసాయం పొందుతూ అనుభవిస్తున్నారు. ఇటువైపు కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ప్రభుత్వ స్థలంలో కొబ్బరి చెట్లు వేసుకుని ఫలసాయం పొందుతూ అలాగే వ్యవసాయం చేసుకుంటూ అనుభవిస్తున్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ భూస్వాములకు ఎవరికి కూడా వాళ్ళకి నోటీసు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎవరు కూడా వాళ్ళకి నోటీసులు మా భూమిని నువ్వు ఆక్రమించుకుని నువ్వు వ్యవసాయం చేసుకుంటా ఉన్నావు, మా భూమిని ఆక్రమించుకుని నువ్వు కొబ్బరి చెట్లు వేసుకుని ఫలసాయం పొందుతున్నావు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆదేశించలేదు, ఒక్క అధికారి కూడా వారు నోటీస్ ఇవ్వలేదు. నోటీస్ ఎవరికి ఇచ్చారంటే పేదవాళ్ళు నోటీస్ ఇచ్చి పేదవాళ్ళు ఇల్లు కూల్చేస్తున్నారు. మేము అడిగే పాయింట్ ఏంటి, ఏదైతే పేదల ఇల్లు అడ్డుగా ఉన్నాయని తీసేస్తున్నారో వెనకాల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది కాబట్టి ఎక్కడ మీరు ఇళ్ల స్థలాలుగా కానీ వాళ్ళకి అవకాశం కానీ ఎందుకు కల్పించరు అంటే వాళ్ళు తొలగించేసి వీళ్ళకి మొత్తం ఈ భూమి అంతా కూడా ఈ భూస్వాములకి ఈ ధనికులకి వీళ్ళకి అప్పచెప్పడం కోసం మీరు చేస్తున్న పని, మీరు చేస్తున్న పని అదే. ఇప్పటిదాకా నియోజకవర్గంలో ఎక్కడ తొలగించినా భూస్వాములకి వాళ్ళకి లాభం చేసే విధంగా చేశారు తప్ప వీళ్ళకి ఆ రకంగా చేయలేదు. వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్తున్నారు. మీరు ఇళ్ల స్థలాలు ఎక్కడిచ్చారు? మీరు వీళ్ళు మెయిన్ రోడ్డుకి 1 కిలోమీటర్ దగ్గరలో 2 కిలోమీటర్ దగ్గరలో వీళ్ళు ఉన్నారు వీళ్ళు. కానీ ఎక్కడో బొండాడ లంకలో అనేక కిలోమీటర్లు దూరంగా లోపలికి ఉన్నటువంటి బొండాడ లంకలో స్థలం కేటాయించి మీకు అక్కడ స్థలాలు ఇచ్చే వెళ్ళమని చెప్పేసి అదేమో 7-8 అడుగులు లోతులో ఉన్నటువంటి స్థలం. ప్రజలు ఎప్పుడు కూడా ఉన్నదానికంటే మెరుగు కోరుకుంటారు తప్ప ఉన్నదానికంటే గ్రామం నుంచి కుగ్రామాన్ని తీసుకెళ్తానంటే ఎవరు కూడా అంగీకరించరు. ఎప్పటికైనా సరే మేము ప్రభుత్వాన్ని కోరేది వారి సొంత గ్రామంలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి. ప్రత్యామ్నాయం చూపించకుండా ఇవాళ చేతిలో అధికారం ఉందని చెప్పేసి మా చేతిలో పోలీసు ఉన్నారు, అధికార యంత్రాంగం ఉంది, ప్రభుత్వం ఉంది అని ఇష్టానుసారంగా మీరు పేద ప్రజల మీదకి యుద్ధం చేస్తూ ఉంటే అది తాత్కాలికంగా చెల్లుబాటు అవుతుంది తప్ప అది దీర్ఘకాలికంలో అది తీవ్రమైనటువంటి నష్టాన్ని, తీవ్రమైనటువంటి వ్యతిరేకతని తీసుకొస్తుంది. ఈ విషయాన్ని కూడా మీరు గమనంలో పెట్టుకోవాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మేము ప్రజల తరఫున కోరేది ఏంటంటే తక్షణమే వారికి ప్రత్యామ్నాయం చూపించండి, ఆ ప్రత్యామ్నాయం కూడా ఈ గ్రామంలో చూపించమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ప్రజానీకానికి విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది, పేదలను కొట్టి పెద్దలకు పెట్టే పని జరుగుతూ ఉంది ఇక్కడ. ఇది ప్రజానీకం అందరూ కూడా గమనించి దీంట్లో ఏదో గొప్ప పని చేసేయడం కానీ రోడ్ల విస్తరణ కానీ ప్రజలకు అనుకూలంగా చేయడం కాదు. ఇక్కడ ఇవాళ రోడ్ల విస్తరణ పేరుతోటి పెద్దలకి మేలు చేయడం కోసం
పేదల్ని బలిపశువులు చేస్తున్నారు. దీన్ని గమనించాలని చెప్పేసి ప్రజానీకం అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.